కీర్తనలు 79. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయంను అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులను ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకరు నీళ్లు పోసి యెరూషలేము చుట్టూ వారి రక్తం పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవరూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూ ఉన్న వారు నపహాసించి ఎగతాళి చేసేదరు. యెహోవా, ఎంతవరకు కోపపడదువు? ఎల్లప్పుడూ పడుదువా? నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్యజనుల మీద నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతి మింగివేసి ఉన్నారు. వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వుల దోషమును జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా ఉండకము. నీ వాత్సల్యము త్వరగా మమ్ము ఎదుర్కొననిమ్ము. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్ము రక్షింపుము. వారి దేవుడెక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకనేలా. మేము చూచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును కూర్చిన ప్రతిదండన జరుగునట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు నిందింపబడే వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 ఇంతలు నిందను కలుగచేయము. అప్పుడు నీ ప్రజలమను నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురించపరచెదము.